లూస్ ఏం చేస్తున్నావు? అబ్బా రెడీ చేస్తున్నా అండి, కదలకంటలా. నాకు కోమ్ చేసుకోవడం కూడా రాదనుకుంటున్నావా? ఓ అబ్బో, రాదని కాదు కానీ మిమ్మల్ని ఇలా రెడీ చేసి పంపించాలి అనిపించింది, అందుకే ఈరోజే ఛాన్స్ నేనే తీసుకున్నాను. ఏంటి ఇలా చిన్నపిల్లలకి చేసినట్టు పౌడర్ రాసి తలదూడమా? రెడీ చేయడం అంటే? అవునండి, మీరు నలుగురు పిల్లలకి తండ్రి అయినా కూడా ఇంకా చంటి పిల్లాడిలా ఉంటారు. బుజ్జి బుజ్జిగా, ముద్దు ముద్దుగా. ఒక పంచి కాటుకు తీసుకొచ్చి బుగ్గన దిష్టి చుక్క పెట్టి నా చేతిలో లాలీపాప్ పెట్టు, ఇక్కడ కూర్చొని ఉంటాను. భలే ఐడియా ఇచ్చారండి. హే, ఎక్కడికి? లాలీపాప్ లాలీపాప్. ఎవ్వరి దిష్టి తగలకూడదు, ఎవ్వరి కళ్ళు మీ మీద పడకూడదు. నీ కళలు మరీ ఇంత చిన్నవా? అదేంటి మనం అంత మాట అన్నావు? లేకపోతే ఒక హోటల్కి వెళ్ళి ఒక మంచి భోజనం చేసే అంత చిన్నవా నీ కళలు? ఛా, నువ్వు వినోద్ని ప్రేమిస్తున్నావని మోసం చేసి అతని ఇంట్లో వాళ్ళని మోసం చేసేలా చేసి మరీ పెళ్లి చేసుకున్నది ఇందుకోసమేనా? కాదు మను, కానీ నేనేం చేయను. ఇంట్లో ఎవ్వరూ నా తరపున మాట్లాడరు. నా ప్రతి పనికి ఆ భాగ్య అడ్డొస్తుంది. పైగా రిసెప్షన్లో నగల విషయంలో బావగారికి నా మీద డౌట్ కూడా వచ్చేసింది. పిచ్చి చిత్ర, అమర్కి నీ గతమే తెలుసు. ఇక ఆ దొంగతనం గురించి తెలిస్తే నీకొచ్చిన నష్టం ఏంటి? ఏంటి మను, ఈ ఇంట్లో కోడలిగా నీ స్థానం కోసం నన్ను వాడుకోవాలనుకుంటున్నావా? నా ప్లేస్ గురించి పక్కన పెట్టు చిత్ర. ముందు నీ ప్లేస్ పర్మనెంట్ అయ్యిందో లేదో అది తెలుసుకో. అంటే ఏంటో అర్థం కావడం లేదా? అమర్కి నీ గురించి, నువ్వు చేసిన వాటి గురించి అన్నీ తెలుసు. అవన్నీ వినోద్కి ఏ రోజైనా చెప్పేయచ్చు. నిజం తెలిసాక కూడా వినోద్ నీతో కలిసుంటాడా? వినోద్ గురించి బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక్క క్షణం కూడా నిన్ను ఇంట్లో ఉండనివ్వడు. నీకు విడాకులు చేస్తాడు. అప్పుడేం చేస్తావు? ఏంటి మను, పొద్దున్నే వచ్చి ఎంత భయపెడుతున్నావు? భయపెట్టడం లేదు చిత్ర, భద్రంగా ఉండమని చెప్తున్నాను. నీ భవిష్యత్తు గురించి ఆలోచించి సరిగ్గా ప్లాన్ చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అర్జెంటుగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకో. అది నీ పేరు మీద ఉండేలా చూసుకో. రేపు ఈ కుటుంబం నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సంతోషంగా నువ్వు బ్రతికేయచ్చు. అమర్ ఒప్పుకోకపోవచ్చు, భాగి అడ్డుపడచ్చు, కానీ ప్రస్తుతానికి వినోద్ నీ చేతుల్లో ఉన్నాడని మర్చిపోకు. అమర్తో గొడవపడు, కావాల్సి వస్తే ఇంట్లో సునామీ సృష్టించు. చెప్పు మనోహరి. అంజలిని కిడ్నాప్ చేసే ప్లాన్ని నువ్వు ప్రస్తుతానికి ఆపకపోతే అమర్ నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు రణ్వీర్. ఏం మాట్లాడుతున్నావు మనోహరి? అంజలి కథ ముగించకపోతే నేను జైలుకు పోతానని నీకు తెలుసు కదా? తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు ఆపకపోతే ప్రాణాలతో ఉండవు. అది నువ్వు తెలుసుకోవాలి. అమర్ మంచితనము, స్నేహము మాత్రమే చూసావు రణ్వీర్. కోపం, ఆవేశాన్ని చూడలేదు, చూడాలని కూడా అనుకోవద్దు. నా మాట విను. అంజలి గురించి మర్చిపోయి
అమర్ని దుర్గ గురించి ఫోర్స్ చేయి. దుర్గ గురించా? ఎందుకు? అమర్ని డైవర్ట్ చేయాలి కదా, అందుకు. అర్థం కాలేదు. నువ్వు వెంటనే అమర్ని కలిసి దుర్గ ఎక్కడుందో చెప్పకుంటే నీ కూతుర్ని మాయం చేసినందుకు కేసు పెడతానని బెదిరించు. దుర్గని దత్తత తీసుకుని బాధ్యత లేకుండా ఎక్కడో వదిలేశాడని అమర్ని నిందించు. దుర్గ ఎక్కడుందో అమర్కి తెలిస్తే కేసు గొడవ ఎందుకని చెప్పేస్తాడు. లేదంటే దుర్గ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు అంజలి మీద ఫోకస్ చేయొచ్చు. ప్లాన్ బానే ఉంది, కానీ ఇందులో నీకు నా లాభం ఏంటి? నువ్వెందుకు నాకు సహాయం చేస్తున్నావు? అడగకుండా సాయం వచ్చినప్పుడు సైలెంట్ గా తీసుకోవాలే కానీ ఎందుకని ప్రశ్నించకూడదు రణ్వీర్.